మంచు ఫ్యామిలీ వార్ నివురుగప్పిన నిపులా కొనసాగుతోంది. సినీ సర్కిల్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచు వారి ఇంటి పంచాయతీ మారుమోగుతోంది. సమస్యను పరిష్కరించుకుంటామని మంచు బ్రదర్స్ ప్రకటించారు. ఇందులో భాగంగా సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు వెల్లడిస్తానన్న మంచు మనోజ్ కాస్త వెనక్కి తగ్గారు. ప్రెస్ మీట్ ను రద్దు చేసుకున్నారు. అంతకుముందు రాచకొండ పోలీసులు ఇచ్చిన నోటీసులతో సిపి ఎదుట మనోజ్ హాజరయ్యారు. సిపికి అన్ని విషయాలు వివరించారు. పోలీసులు తనకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని మనోజ్ తెలిపారు. అలాగే తన తరపున ఏ గొడవ ఉండదని మాట ఇచ్చినట్లు చెప్పారు. ఈ వివాదం పరిష్కారానికి కూర్చొని మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అక్కడి నుంచి నేరుగా జల్పల్లిలో నివాసానికి వెళ్లారు. మోహన్ బాబు ఇంటి వద్ద పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు పోలీసులు. మేనేజర్ వెంకట్ కిరణ్ ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే మంచు మనోజ్ ప్రెస్ మీట్ పెడతా అని కాస్త వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమిత్ర, గడిచిన 4 రోజులుగా చోటు చేసుకున్న ఇటు మంచు ఫ్యామిలీకి సంబంధించిన హైడ్రామాకు సంబంధించి తాత్కాలికంగా తెరపడినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా ఇటు రాచకొండ పోలీసులు ఈ వ్యవహారానికి సంబంధించి సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా మంచు ఫ్యామిలీకి సంబంధించి కూడా ముగ్గురికి మోహన్ బాబు, విష్ణు, మనోజ్ సంబంధించి కూడా నోటీసులు జారీ చేసి హాజరు కావాలంటూ కూడా నోటీసులు పేర్కొన్న నేపథ్యంలో ఇటు మోహన్ బాబు, విష్ణు ఇటు సిపి ఎదుట మెజిస్ట్రేట్ పవర్ ముందు హాజరయ్యేందుకు నిరాకరించిన నేపథ్యంలో మనోజ్ మాత్రం హాజరయ్యి గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, పోలీసుల తీరు సంబంధించి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మెజిస్ట్రేట్ హోదాలో కూడా రాచకొండ సిపి ఇటు ముగ్గురికి సంబంధించి కూడా నోటీసులు సర్వ్ చేశారు. ₹1,00,000 సంబంధించిన పూచీకత్తుకు సంబంధించి కూడా ఇక ఫ్యూచర్ లో ఈ వివాదానికి సంబంధించి కూడా ఇంట బయట ఎక్కడ మాట్లాడొద్దంటూ కూడా మనోజ్ కి సిపి సూచించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు ఉదయం సిపి కార్యాలయానికి వెళ్లే ముందు కూడా మనోజ్ గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించి కొంత దీనికి సంబంధించి కూడా కంటతడి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తాజాగా ఆయన సిపి కార్యాలయం నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత సంబంధించి కూడా ఇటు కేసులో ఆదివారం చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, మోహన్ బాబు వ్యక్తిగత మేనేజర్ ఎవరైతే ఉన్నాడో వెంకట కిరణ్ కుమార్ సంబంధించి కూడా మొదటి వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు, మరొక ఇద్దరు సంబంధించి కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఈ ఎంటైర్ ఎపిసోడ్ కు సంబంధించి కూడా పోలీసులు ఇరు పక్షాలకు సంబంధించి కూడా మరొకసారి తెర మీదకి రాకుండా ఇట మంచు ఫ్యామిలీకి సంబంధించి మోహన్ బాబు, విష్ణు, అదేవిధంగా మనోజ్ సంబంధించిన వ్యక్తిగత ఎవరైతే ప్రైవేటు బౌన్సర్స్ ఉన్నారో అందరూ కూడా అక్కడ నుంచి వెళ్లిపోవాలి, వెనుతిరగాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా కేవలం వ్యక్తిగత సిబ్బంది తప్ప అందరినీ కూడా అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతానికి అయితే పోలీసుల పహారా కొనసాగుతుంది. మరొక వైపు తన కాలికి గాయమైనట్టు కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మోహన్ బాబు చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటు కూడా విష్ణు ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఇటు సిపి ఎదుట ఆయన ఇద్దరు కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక పూర్తిసారి ఈ వివాదానికి సంబంధించి కావచ్చు, మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకుల మధ్య సంబంధించిన వివాదం కావచ్చు, గడిచిన 4 రోజులుగా రచ్చకెక్కిన నేపథ్యంలో కూడా ఇక దానికి సంబంధించి కూడా బయట మాట్లాడొద్దంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు మనోజ్ కి సూచించినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ వివాదానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి మోహన్ బాబు, విష్ణు ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే ఈ రోజు పోటాపోటీగా ముందు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ బహిర్గతం చేసిన అంశాలతో పాటు విష్ణు కూడా దానికి సంబంధించిన విషయాలు చెప్పడం, నోటీసులకు సంబంధించి కూడా తాను గౌరవిస్తాను, ఆయన ముందు హాజరవుతాను కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. చూడాల్సి ఉంటుంది. ఇద్దరిలో ఒకరైనా సిపి ఎదుట హాజరవుతారా లేదా చూడాల్సి ఉంటుంది.